ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ప్రాంతంలోని బెలుం గుహలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) జియో హెరిటేజ్ సైట్గా గుర్తించింది. నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో ఉన్న ఈ గుహలు మేఘాలయలోని వాటి తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద సహజ గుహ వ్యవస్థ. ఈ గుర్తింపుతో బెలుం గుహలు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిష్టాత్మక హోదాను పొందిన 7వ ప్రదేశంగా అవతరించింది. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఈ హోదాను గర్వకారణంగా అభివర్ణించారు. ఈ గుహలు కేవలం సహజ అద్భుతాలు మాత్రమే కాదు, జాతీయ మరియు ప్రపంచ దృష్టికి అర్హమైన పురాతన సాంస్కృతిక ప్రదేశాలు అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం కనుమరుగైపోయిన చిత్రావతి నది నుండి భూగర్భ జలాలు నిరంతరం ప్రవహించడం ద్వారా 10,000 సంవత్సరాలుగా ఈ గుహ వ్యవస్థ ఏర్పడిందని నమ్ముతారు. ఎర్రమలై ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాల నుండి చెక్కబడిన ఈ గుహలు 3,229 మీటర్ల పొడవు విస్తరించి విస్తృతమైన మార్గాలు, గ్యాలరీలు, విశాలమైన గదులు, మంచినీటి విభాగాలు మరియు సైఫన్లను కలిగి ఉంటాయి. ఈ గుహలు ప్రవేశద్వారం నుండి 150 అడుగుల దిగువన ఉన్న పాతాళగంగ అనే విభాగంలో వాటి లోతైన ప్రదేశానికి చేరుకుంటాయి. ఒక అద్భుతమైన విభాగంలో కోబ్రా హుడ్లను పోలి ఉండే అద్భుతమైన స్టాలక్టైట్ నిర్మాణాలు ఉన్నాయి. తెరిచిన హుడ్లతో వేలాది కోబ్రాస్ లాగా కనిపించే పైకప్పు నిర్మాణాలు ఉన్నాయి. ఈ గుహలను మొదట 1884లో బ్రిటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫూట్ నమోదు చేశారు. తరువాత 1980లలో అన్వేషించారు మరియు 1988లో రక్షిత ప్రదేశంగా ప్రకటించారు. ఈ అద్భుతమైన భూగర్భ అద్భుతాన్ని సందర్శకులు అనుభవించడానికి వీలుగా 2002లో అవి ప్రజలకు తెరవబడ్డాయి.